మూడవ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యము. చదవండి ఎవరైనా ఒకరు. 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చాలు. హల్లెలూయా. మొదటి నుండి అపవాది మనుషులను మోసము చేస్తూ మనుషులను పాపములో పడవేస్తూ ఉన్నది గనుక అపవాది యొక్క క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలు ఏంటి? కామం, క్రోధం, లోమం, మోహం, మద మత్సరములు. ఈరోజు మొదటిగా కామాన్ని గురించి మనం తెలుసుకుందాం. అపవాది మొదటి నుండి ఇవన్నీ మనుషులోనికి రావటానికి ఏదెను తోటలో అవ్వ ఆదాములు ఉన్నప్పుడు, అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వా ఇది నిజమా అని అడిగింది. ఏంటిది నిజమంటే, దేవుడు మిమ్ములను ఏ పండ్లు తినమన్నాడు, ఏమి తినొద్దన్నాడు అన్నప్పుడు అవ్వమ్మకు అబద్ధం ఆడటము రాదు గనుక తోటలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలనిచ్చు పండు తినొద్దు అని దేవుడు చెప్పాడన్నప్పుడు సాతాను అయిన అపవాది కుయుక్తిగా అవ్వతో మాట్లాడి, మీరు చావనే చావరు, ఆ పండు దినమందు మీ కనులు తెరవబడుతవి, మీరు దేవతల వలె అవుతారని చెప్పినప్పుడు అవ్వమ్మ బలహీనురాలై ఆ పండు తెచ్చి తిని ఆదాము కూడా ఇస్తుంది. వారిద్దరు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అపవాది యొక్క క్రియలు మానవులోనికి రావటము ప్రారంభమైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఇంకా భూమి ఉండేంత వరకు అపవాది మనుషులను మోసము చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంటుంది. కనుక యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచటానికి వచ్చాడు. మతాన్ని స్థాపించటానికి రాలే, మత గురువుగా ఉండటానికి రాలే, మత వ్యవస్థాపకుడిగా ఉండటానికి రాలే. ఆయన ఈ లోకము నుండి పరలోకానికి మార్గమును చూపించటానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనము 2 చదువుదాం. 7వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. కామానికి మనకు ఎలా గుర్తుపట్టాలి, వాక్యం ఏం చెబుతుంది నేర్చుకుందాం. కామం అనగా, చదవండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది, మనుష్యుని అపవిత్రపరుచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి
దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమ కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. అమ్మా, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. చాలు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్యుణ్ణి పాపములో, శాపములో దోషిగా, అపరాధిగా ప్రారంభించడానికి కారణం ఏంటంటే దురాలోచన. ఆలోచన ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో కామ వికారపు ఆలోచనలు వస్తవి, దొంగతనము చేయాలనే ఆలోచన వస్తుంది, ఇతరుల మీద తప్పు మోపాలనే ఆలోచన వస్తుంది, ఇతరులను దోచుకోవాలనే ఆలోచన వస్తుంది, ఇతరులను పాడు చేయాలనే ఆలోచన మనలో కలుగుతవి గనుక, అలాగనే జారత్వము, వ్యభిచారము, లోభము, లోభితనము, ఇంకా రకరకాల మాటలన్నీ ఎక్కడ నుండి వస్తాయంటే మనకెప్పుడైతే దురాలోచన వస్తుందో అప్పుడు ఇవన్నీ మనలో నుండి బయటికి వస్తవి. అప్పుడు మనం ఏం చేస్తామంటే పాపము మార్గములోనికి సులువుగా వెళ్ళిపోతూ ఉంటాం. లేలియా, వాక్యమై ఉన్న దేవుడు నీలో ఉంటే నీవు ఈ ఆలోచనలన్నిటినీ, నీ మనస్సు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆత్మలో బంధిస్తావు. లేలుయా. ఒకవేళ నీకు సీరియల్ చూడబుద్ధి అవుతుంది, సినిమా చూడబుద్ధి అవుతుంది, చూసావు, అలాగనే నిన్ను ఆకర్షణితులు చేసిందనుకో, నీ మనస్సులో ఏం చేయాలి? ప్రభువా, ఈ బలహీనత నుండి నాకు విడిపించు, ఈ బలహీనత నుండి విడుదల దయచేయి, యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు అంటే ఖచ్చితంగా నీకు దాని మీద మనస్సు ఉండదు, ఆలోచన ఉండదు. కొంతమంది సులువుగా పాపము చేస్తూ ఉంటారు, పాపము చేసి ఇతరుల మీద రుద్దుతూ ఉంటారు, ఆ పాపాన్ని ఒప్పుకోక దానిని పెద్ద రచ్చ చేస్తూ ఉంటారు. ఇదంతా సాతాను యొక్క కుయుక్తి, సాతాను యొక్క తలంపు, సాతాను చేత వారు ప్రేరేపింపబడుతూ ఉన్నారు. లేలుయా. మనుషుని హృదయములో ఎప్పుడైతే మంచి ఆలోచన కలుగుద్దో అది దేవుని మనస్సు. ఒక వ్యక్తికి పట్టెడన్నం పెట్టడం అది దేవుని మనస్సు, ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయము చేయటం అది దేవుని మనస్సు, కష్టములో ఉన్న వ్యక్తికి సహకరించటం అది దేవుని యొక్క మనస్సు. హల్లెలూయా. కామానికి గుర్తుగా ఏమున్నవి? ఆ 2 వచనాలలో మనము చూసినట్లయితే మొదటిగా మనలో దురాలోచన ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాతకి వ్యభిచారం చేస్తాము, సినిమాలు చూస్తాం, మందు తాగుతాం, దొంగతనాలు చేస్తాము, హత్యలు చేస్తాము, లోభితనము, జారా స్త్రీ వద్దకు వెళుతాము, పాపము చేస్తాము అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇవన్నీ కామానికి గుర్తుగా ఉన్నవి. ఇవన్నీ ఎవరిలో అయితే కనబడతావో వాడు కామాంధుడు, కామపురాలు, కామపు స్త్రీ, కామపు పురుషుడు. అందుకని ఎప్పటికప్పుడు ఆత్మలో మనల్ని చెడు ఆలోచనకు పురికొల్పినప్పుడు ప్రార్థనాపూర్వకంగా బంధిస్తూ ఉండాలి. తొలగించమని ప్రభు సహాయమును కోరినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేస్తాడు. భూమి మీద ఉంటున్నాం, లోకములో జీవిస్తున్నాం, అపవిత్రమైన ప్రజల మధ్యలో పెదవులు కలిగిన జనుల మధ్యలో జీవిస్తున్నాము గనుక కన్ను చెదరటము సహాయము, హృదయము జారటము సర్వసాధారణం. కానీ మనల్ని మనము కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది. మనము బ్యాంక్ అకౌంట్ తీసామనుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసినప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే నువ్వు 2000 పెట్టి బ్యాంక్ అకౌంట్ తీస్తారు, 2000 ఎక్కడికి వస్తుంది? జీరోకి వస్తుంది.
ఆ బ్యాలెన్స్ను మనము మెయింటైన్ చేసామనుకో, నీ 2000 అలాగనే ఉంటాయి. అలాగనే మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనము కాపాడుకోవాలి, అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు మనము జీరోకి పడిపోము, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ 2000 అలాగే ఉన్నాయనుకో, వాడు సంవత్సరానికి ఒక రూ. 10, రూ. 50 కలుపుతాడు. నువ్వు ఇంకా ఎక్కువ వేసావనుకో, దానికి వడ్డీ కలిసి వస్తుంది. అలాగని మన ఆత్మీయ జీవిత లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది. నీకు వచ్చే దురాలోచనలు, తలంపులను కంట్రోల్ చేసుకోక దానికి కనెక్ట్ అయిపోయావు అనుకో, మనము జీరోకి వచ్చిపోతాము. హల్లెలూయా. అందుకనే ఇవన్నీ ఏ వ్యక్తిలో కనబడతావో వారు కామపుత్రుడు, కామపుత్రిక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, 2024 సంవత్సరముల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరుచుటకు. అపవాది క్రియలేంది? ఇప్పుడు మనము చదివినవన్నీ అపవాది క్రియలు. అవి ఏ వ్యక్తిలో కనబడ్డావాడు అపవిత్రుడే, పరిశుద్ధుడు కాడు, పవిత్రుడు కాడు. గనుక నిన్ను నువ్వు కాపాడుకోకపోతే ఏ పాస్టర్ ఏం చేయలేడు, దేవుడు ఏం చేయలేడు. కాపాడుకోవాలని ఆకాంక్ష నీకుంటే పాస్టర్ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రభు నీకు చేయుతను అందించి నీళ్ళల్లో మునిగిపోతున్న పేతురుని లేవనెత్తినట్లుగా నన్ను దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది వారి స్వార్థానికి ఇతరులను బలి చేస్తారు, నాశనము చేస్తారు, పాడు చేస్తారు. కలకత్తాలో ఓ డాక్టర్, జూనియర్ డాక్టర్ని చాలా దారుణంగా, భయంకరముగా, ఎంత చిత్రహింసలు పెట్టి అత్యాచారము చేశామను హత్య చేశారంటే అది చాలా దారుణము. అదే ఆదిత్య యోగినాథ్ వాళ్ళ రాష్ట్రములో చేస్తే వాడిని పిస్తోల్ తీసుకొని 2 కాళ్ళు కాల్చేశాడు. ఒకరినైతే కొన్ని సంవత్సరాల క్రితం ఉరికిచ్చి ఎన్కౌంటర్ చేపించాడు పోలీసు వాళ్ళతోటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఢిల్లీలో జరిగింది, ఈ మధ్య కాలంలో బీహార్లో జరిగింది. ఇవన్నీ వెలుగులోనికి రాని వందల్లో ఉన్నవి ప్రియులారా. గనుక కామము మనుషుల్లో మదమునెక్కించి క్రూరులుగా, రాక్షసులుగా ప్రవర్తించేలాగా అపవాది ఆ రకంగా వారిని పురికొల్పుతూ ఉంది. అమాయక ప్రజలు బలైపోతూ ఉన్నారు. ఒక డాక్టర్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో, ఆ బిడ్డ ఎంత కష్టపడి చదివిందో, ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, నిద్ర ఆహారాలు మాని పెళ్ళి కూడా కుదిరిందట. ఇంకొక నెల 2 నెలలు అయితే ఆమె పెళ్ళి కూడా చేసుకునేదట. కనుక అపవాది క్రియలను మనము గుర్తెరగాలి. ఒకవేళ అటువంటివి మనలో దాగి ఉన్నట్లయితే తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి, కానీ కప్పిపెట్టడానికి, అబద్ధాలు ఆడటానికి, మోసాలు చేయటానికి ఉండకూడదు. ఎందుకంటే అదే జీవితంలో నీవుండి మరణిస్తే పరలోకము చేరవు, నరకానికి వెళ్తావు. భూమి మీద ఎందరో వచ్చారు, ఎందరో కామాన్ని జయించాలనుకున్నారు, జయించలేకపోయారు. కొంతమంది అయితే మునులు కామాన్ని జయించాలని పోయారు, కానీ వారు జన్మపాపి, కర్మపాపాన్ని తప్పించుకుందామని వారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశారు, కానీ జన్మ పాపము నుండి విడుదల పొందలేని వారెందరూ ఉన్నారు ప్రియులారా. అందుకే మన ప్రభు ఈ లోకానికి జన్మ కర్మ పాపముల నుండి ప్రజలను విడిపించటానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామెతల పుస్తకము 7వ అధ్యాయము 5వ వచనము 27వ వచనం, ఈ 2 వచనాలు చదవండి. సామెతలు 7వ అధ్యాయము, కీర్తన పక్కన
7వ అధ్యాయం. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణకాలమునకు దిగిపోవును. చాలు. హల్లెలూయా. 27 చదవండి. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. చాలు. హల్లెలూయా. జారా స్త్రీ యొక్క సావాసములో ముందుకు వెళుతున్న వారు, జారా స్త్రీనితో సంబంధము కలిగిన వాడు మరణానికి దగ్గరైన వాడు, పాతాళానికి చేరుతున్నవాడు, పాతాళ వశమునకు సమీపముగా ఉన్నవాడు. చాలామంది స్త్రీలైనా పురుషులైనా ఏం చేస్తారంటే, భర్త ఉండగానే పరాయి పురుషునితో అక్రమము సంబంధం పెట్టుకుంటారు. భార్య ఉండగానే పరస్త్రీతో వ్యభిచారము చేస్తూ ఉంటారు. ప్రియులారా, వీరందరూ ఎక్కడ ఉన్నారంటే పాతాళపు ఒడ్డున నిలబడి ఉన్నారు. కామాన్ని వారు జయించలేకపోతూ ఉన్నారు. కామాన్ని వారు అసహించుకోలేకపోతూ ఉన్నారు. కామాన్ని వారు విడిచిపెట్టలేని బలహీనులై బ్రతుకుచూ ఉన్నారు. గనుక ఇటువంటి వారు అటువంటి అలవాట్లు కలిగినప్పుడు వాడు కామాంధుడు అని గుర్తు పెట్టుకోవాలి. ఆమె కామాంధురాలు అని నువ్వు గుర్తించాలి. కామము వారిలో ఇంకా పని చేస్తూ ఉంది. కామ యెహోవా నుండి ఆమె ఇంకా బయటికి రాలేదు, వాళ్ళు బయటికి రాలేదని గుర్తెరగాల. ప్రభువా, వారు పాతాళపు వశమై ఉన్నారు. గనుక ఒకవేళ మీ భార్యలు అలాగుంటే, మీ భర్తలు అలాగుంటే, కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు పాదముల దగ్గర గోజాడు. నా దేవుడు నమ్మదగినవాడు. మనుషులెవరూ విడిపించలేరు, కానీ యేసయ్య మాత్రము విడిపించగలడు. భయంకరమైన పాపము చేసి ప్రజలతో తరమబడుతూ రాళ్లతో కొట్టబడుతూ యేసయ్య దగ్గరికి ఆమెను తరుముకొచ్చినప్పుడు నా ప్రభు ఆమెను చూస్తూ ఉన్నాడు, ఆ జనాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభు మీద తప్పు మోపాలని తలంచినప్పుడు, అయ్యా, ఈ స్త్రీ పాపము చేస్తూ పట్టుబడ్డది, ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, మోషే ఇచ్చాడు కదా అన్నప్పుడు యేసు ప్రభు నేల మీద వంగి వేలుతో రాస్తూ ఉండగా ప్రతి ఒక్కడు ఆ రాతలను చూసి వెనుకకు మళ్ళారంటే, అక్కడికి వచ్చిన వాడిలో ఎవ్వడు కూడా పాపము చేయనికుండా బ్రతికిన పుణ్యపురుషుడు ఎవ్వడునూ లేడు. అందరూ వెళ్ళిపోయారు. నా ప్రభు ఒక్క మాట అంటాడు, అమ్మా, వారు నిన్నేమీ చేయలేదా? చేయలేదయ్యా. నేను కూడా నిన్ను ఏమీ అనను, కానీ ఇక మీదట పాపము చెయ్యకుము. ఆ ఒక్క మాటతో ఆమె పాపపు ప్రపంచము పతనమైపోయింది. పాప ప్రపంచపు బంధకాల నుండి ఆ స్త్రీ విడిపించబడ్డది. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకు తల్లి నిద్రపోతున్నావు? కాటాబస్త ఊగుతా ఉంది కళ్ళ మీద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన మీ కుటుంబాలలో మీ పిల్లలే కావచ్చు, మీ భర్తలే కావచ్చు, మీ భార్యలే కావచ్చు, ఎవరైనా పాపపు బంధకాలలో ఉన్నట్లయితే యేసు నామము కిందికి తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేయి. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. భయంకరమైన ఘోరమైన స్త్రీని క్షమించి పరిశుద్ధ జీవితానికి అవకాశం ఇచ్చాడు. నీ కుటుంబంలో కూడా దేవుడు అట్టి అవకాశాన్ని ఇస్తాడు. భూమి మీదకి ఎంతోమంది మహానుభావులు వచ్చారు, నేను పాపాన్ని జయిస్తాను, కామాన్ని జయిస్తానని. ఒకనికి 2 ఉంటారు, ఒకనికి 3 ఉంటారు, ఒకనికి 100 మంది ఉంటారు. అమాయక ప్రజలు వారిని ఆరాధ్య దైవాలుగా ఆరాధిస్తూ ఉంటారు. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు
కామమును జయించిన దేవుడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉన్నది, ఆయన బ్రతుకు దినములన్నిటిలో పవిత్రతను కాపాడుకొని బ్రతికిన దేవుడు. అందుకనే ఆయన ఎదుట మరణము నిలవలేకపోయున్నది, పాతాళము తట్టుకోలేకపోయినది యేసయ్య పరిశుద్ధతను చూసి. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న యేసు కామ క్రోధ లోమ మోహ మదమత్సరములను జయించినవాడు. మనం ఈరోజు కామమును గురించి తెలుసుకుంటున్నాం. మరొక వారము మరొక మాటను గురించి తెలుసుకుందాం. అలాగనే సామెతల పుస్తకము 5వ అధ్యాయము 3వ వచనం. సామెతల పుస్తకం 5:3. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నులుపైనవి. 23. శిక్ష లేకయే అట్టివాడు నాశనము అగును. హల్లెలూయా. దేవుడు శిక్షించక ముందే, ఈ లోకములో ఎవరు శిక్షించక ముందే అట్టివాడు తనకు తాను శిక్షను తెచ్చుకొని నాశనం అవుతాడు. చూడండి, కొంతమంది రాత్రి బగులు కష్టపడి సంపాదించి తీసుకెళ్ళి దానింట్లో ఇచ్చొస్తారు. ఇక్కడ పిల్లలేమో పస్తులు ఉంటారు, భార్య ఏమో బాధపడుతూ ఉంటుంది. కొంతమంది స్త్రీలు కూడా అలాగనే ఉంటారు. కొంతమంది స్త్రీలు ఇంట్లో ఉన్నాయన్నీ దోసుకెళ్ళి వానికి పెట్టొస్తారు. వీరందరూ కామానికి కామాంధులై బానిసలై బ్రతుకుతున్నవారు. ఆమె మాటలు ఎలాగుంటాయట? నూనె కంటే నులుపుగా ఉంటాయట. నూనె చూడండి ఎంత నులుపుగా ఉంటుందో, ఆమె మాటలు అంత నునుపుగా, ముసిని పండంత చేదుగా ఉంటాయి ప్రియులారా. కనుక అటువంటి ఎవరైనా నూనె కంటే నులుపైన మాటలు చెప్పితే నాకు చాలా చిరాకేస్తుంది. కొంతమంది నూనె లేకుండానే అప్పలు కాల్స్తారు. వామ్మో, వీళ్ళ దగ్గర ఉంటే పానం తీసిందాక బయటికి రానియరు నన్ను అనిపిస్తుంది. నూనె ఉండదు, అప్ప కాలుస్తున్నాము, అంత తెలివి కల్లాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మన మందిరానికి వచ్చే ఒక కుటుంబము కామాన్ని జయించలేక, కామానికి బానిసయ్యి, కామములో పడిపోయి కుటుంబాన్ని జీవితాన్ని పతనము చేసుకొని సాక్ష్యాన్ని పోగొట్టుకొని వారు భయంకరమైన స్థితిలో ఉన్నారు. ప్రార్థించండి, దేవుడు వారికి మంచి మారు మనసు ఇచ్చి సమరయ స్త్రీలాగా పాపాత్మురాలైన స్త్రీకి వచ్చిన కనికెరము దేవుడు వారికి కూడా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీ వ్యక్తిగతంలో కూడా ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి బలహీనతతో ఉన్నవారు మరణానికి వారు మిత్రులు, పాతాళానికి వారు స్నేహితులు, నరకానికి వారు దాహమును తీర్చే ఒక దానబలి లాంటి వారు ప్రియులారా. అందుకని అటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు కనికరించి మంచి మారు మనసునిచ్చి రక్షణనిచ్చి వారి ఆత్మకు నిత్య జీవాన్ని దయచేయాలని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దీని యొక్క ఫలితము పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన, సత్యవంతుడైన ఒకవేళ తప్పు చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించకుండా ప్రకృతి వాన్ని విడిచిపెట్టదు. ప్రభు దూరంగా ఉండి మౌనముగా దుఃఖపడుతూ చూస్తూ ఉన్న ప్రకృతి వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తూనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము
2వ వచనము 5వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనము 5వ వచనం. ఇశ్రాయేల్ అందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను. మొదటి సమూయేలు 11 2వ వచనం చదవండి. కుడి కన్నులను ఊడతీతునని మీతో నేను నిబంధన చేసేదనని స్తోత్రం. ఒక్క నిమిషం మీరు ఆగితే, మొదటి సమూయేలు 11వ అధ్యాయము నాకు కనపడతలేదు, అది వచ్చింది ఇప్పుడు బాధ. 2వ సమూయేలు చదవండి. 2వ సమూయేలు 11:2-5 వచనాలు. ఒకానొక దినమున ప్రొద్దు కుంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు తాను సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఇత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబాను తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. చాలు. హల్లెలూయా. దావీదు గారి యొక్క చరిత్ర మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. స్నానము చేస్తున్న ఒక స్త్రీని చూసి తన ఇంటికి తెప్పించుకొని రాజు గనుక ఆమెతో పాపము చేశాడు. పాపానికి ఫలితము దావీదు కుటుంబము నిశ్చయముగా అనుభవించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన, నీవు చూపుతో పాపము చేసిన, మనసుతో పాపము చేసిన, నడకతో, క్రియలతో ఏ పాపము చేసిన ప్రతి క్షణమున ప్రభును క్షమాపణ అడుగుతూనే ఉండాలి. ఈ లోకానికి ఎంతోమంది మునులు, బాబాలు, రకరకాల శకపురుషులని వచ్చారు, కానీ కామాన్ని జయించలేకపోయారు. కామానికి దాసులయ్యారు. వారు పరిశుద్ధతను, పవిత్రతను కోల్పోయారు. దావీదు కూడా దేవుని హృదయానుసారుడు. దావీదు రోజుకు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన కూడా కామపు చేతిలో ఓడిపోయాడు. దానికి ప్రతిఫలముగా తన కుటుంబ సభ్యులందరికీ కీడు తెచ్చిపెట్టి ఉన్నాడు. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో పాపము లేదు. యేసేపుకు మరియమ్మను ప్రదానము చేసినప్పుడు, పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భము ధరించినప్పుడు, యేసేపు రాష్ట్రముగా ఆమెను విడనాడాలని ఉద్దేశిస్తూ ఉన్నప్పుడు దేవదూత కలలో అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె గర్భము ధరించింది, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. పరిశుద్ధాత్ముడు శక్తి చేత ఆమె గర్భము ధరించి ఉన్నది. నువ్వు ఆమెను విడనాడకూడదు, ఆమెకు కడుపులో ఉన్నది
లోకరక్షకుడైన యేసయ్య పుట్టబోతూ ఉన్నాడు. భూమి మీద ప్రతి మనిషి, భక్తుడైన దావీదు అన్నప్పుడు, నా తల్లి పాపములో నన్ను కన్నది, పాపములో నేను పుట్టాను, పాపములో పెరిగాను, పాపములో జీవిస్తూ ఉన్నాను అని భక్తుడైన దావీదు సెలవిచ్చినట్లుగా భూమి మీద ప్రతి మనిషి జన్మత కర్మత పాపి. అందుకే యేసయ్య ఈ లోకానికి పరిశుద్ధుడుగా పుట్టి, పరిశుద్ధుడుగా జీవించి, పరిశుద్ధుడుగా మరణించి, మరణము యొక్క ముళ్ళును విరిచి నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఆయన చూపులో పాపము లేదు, మాటలో పాపము లేదు, ఆయన పడకలో పాపము లేదు, ఆయన నడకలో పాపము లేదు, ఆయన చేసిన ఏ కార్యాలలో కూడా పాపము లేని పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఆ గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. మనం మరణిస్తే ఎక్కడుంటాం తెలుసా? యేసయ్య ఒడిలో కన్ను తెరుస్తాం. ఒక్కరు కూడా ఆమేననలే. పాతాళం అంటే అంత రుచి. హల్లెలూయా. యేసయ్య ఒడి అంటే ఎవరికి ఇష్టం లేదు. పాతాళంలో ఏముంటుంది తెలుసా? అగ్ని ఆరదు, పురుగు జావదు, నిత్యము కాలుతూనే ఉండాలి, నీ శరీరము పురుగులు తింటూనే ఉండాలి. అగ్నిలో ఉన్న పురుగు కూడా సావు లేదు, అది ఎప్పుడు నీ శరీరాన్ని తింటూనే ఉంటుంది. అగ్ని ఎప్పుడు నీ శరీరాన్ని కాలుస్తూనే ఉన్నది. తిన్న కాడ కొత్త శరీరం వస్తుంది, కాలిన కాడ కొత్త శరీరం వస్తుంది. పాతాళములో అగ్ని ఆరదు, పురుగు సావదంటే ఎందుకు అనుకుంటున్నారు? ఈ పక్క కాలుతుంది నా శరీరం, కాలిన తర్వాత ఎముకల మీదకి మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. ఈ పక్క పురుగు తింటుంది, తిన్న తర్వాత మళ్ళీ కొత్త శరీరం తింటూనే, మళ్ళీ పురుగు తింటూనే ఉంటుంది. ఇదే ఆగిపోయే ప్రసక్తే లేదు. యుగ యుగాలు, తరతరాలు ఆ బాధలు, ఆ వేదన వర్ణించలేము. కనుక నా ప్రియ దేవుని సంగమా, మనం యేసుక్రీస్తు ప్రభువలే జీవించుదాం, బ్రతుకుదాం, జయ జీవితాన్ని పొందుదాం, ఆయన రాజ్యాన్ని చేరుదాం. హల్లెలూయా. మరొకసారి మీకు గుర్తుండటానికి మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాలు, 2 వచనాలు చదువుదాం. కామానికి ఫలమేమిటి? కామానికి గుర్తేంది? కామానికి మనము ఎలా గుర్తుపట్టగలము? అవి మనలో ఉన్నాయా లేవా? ఉంటే తీసేసుకోవాలి. చదవండి 20వ వచనం, 7:20వ వచనం. మనుష్యుని లోపల నుండి బయలుదేరునది మనుష్యుని అపవిత్రపరుచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, చెడుతనమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అవివేకము వచ్చును. హల్లెలూయా. ఇక్కడ 12 ఉన్నవి. కామానికి గుర్తు 12 పదజాలాలను ప్రభు చెప్పుతూ ఉన్నాడు. ఇవి ఏ మనుషులో ఉన్నవాడు కామాంధుడే. అని హృదయం అంతా దురాలోచనతో నిండి ఉన్నది. అబద్ధం ఆడటాన్ని కూడా విడిచిపెట్టాలి, అల్లగలిపాడు దేవుడు. కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి పుట్టినది దుష్టుడి నుండి వచ్చినది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని జయించిన జయశీలుడైన పరిశుద్ధుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ప్రార్థిస్తే నీ సమస్య పతనమైపోద్ది. నువ్వు ప్రార్థిస్తే నీ కీడు తొలగిపోద్ది. నువ్వు ప్రార్థిస్తే నీ పరిస్థితులు మారుతవి. నువ్వు ప్రార్థిస్తే నీ స్థితిగతులను నా దేవుడు చక్కబెడతాడు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు చేయలేని పనిని నా దేవుడు చేసి పెడతాడు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఏటినైతే విడిచిపెట్టలేకపోతున్నావో విడిచిపెట్టే కృపను దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా వీటన్నిటిని మనము కలిగి ఉన్నామా? దేవునికి అయిష్టలము, హేయులము,
గనుక భూమి మీద ప్రతి మనుషుల్లో ఇవి కనబడుతూ ఉంటవి. ఇవి లేని మనుషుడెవడైనా భూమి మీద ఉన్నాడంటే, ఇవి చెయ్యకుండా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, వీటిని విసర్జించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, వీటిని గురించి పూర్తి వివరణనిచ్చి ఆ పాతాళములో బంధించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవరిలో కూడా ఇవి లేవు అని చెప్పగలిగిన వ్యక్తి లేడు. భూమి మీద ఉన్న అన్ని నామముల కన్నా పైనామము మన యేసయ్య నామం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటిని జయించాడు. నీవు జయిస్తావు, నేను జయిస్తాను. అట్టి కృప దేవుడు మనకిస్తాడు ప్రియులారా. అడగటమే మన వంతు, కార్యం చేయటము ఆయన పని. హల్లెలూయా. ఇవన్నీ పెట్టుకొని బ్రతుకుతో చనిపోయావనుకో, అగ్నికి వెళ్తావు. అగ్ని కాలుస్తుంది, పురుగు తింటది. ఇదే పని నీ బ్రతుకు, నీ శరీరం మీద. కనుక వీటినన్నిటిని విసర్జించి పరిశుద్ధులుగా మారి పవిత్రమైన జీవితముతో పరలోకము చేరుదుముగాక. మన దేవుడు కామాన్ని జయించిన దేవుడు. వచ్చే వారములో ఇంకొక మాటను గురించి తెలుసుకుందాం. 5 మాటలు ఉన్నవి భూమి మీద. ఈ 5 మాటలను జయించిన వాడు ఎవ్వడునూ లేడు. ఈ మాటలను చెప్పినవాడు కూడా లేడు. ఈ మాటల్లో ఉన్న దోషాన్ని బయలుపరిచిన వాడు కూడా లేడు. యేసు నామములో మనకు అట్టి కృప దేవుడిచ్చునుగాక. ఆమేన్.